మేము టీడీపీ పార్టీ టీడీపీకి చాలా కష్టపడి పనిచేసాం. ఇప్పుడు పార్టీలో మా ఆలమూరు మండలంలో చాలా నియంత పాలన జరుగుతుంది. మేము వైసీపీకి ఓటేస్తామన్న వాళ్ళకి ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. మేము పార్టీ జెండా పెట్టుకుని తిరిగిన వాళ్ళకి ఎవరికి కూడా జరగలేదు. మేము తెలుగుదేశం పార్టీ అని చెప్తే మేము వైసీపీ పార్టీ మీరు మీ వాళ్ళు ఏమవుతుంది అన్న వాళ్ళకి ఇప్పుడు పనులు చేస్తున్నారు. పార్టీలో పదవులు ఇస్తున్నారు. పార్టీలో పదవులు ఇస్తున్నారు. లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మన తోటి ఫోన్ చేస్తాకలేదు, మనకు ఫోన్ నెంబర్ లేదు, మన పేర్లు గుర్తులేవు నాయకులకి. అప్పుడు ఎలక్షన్ ముందు అయితే మాత్రం మనకు రోజుకి 10 సార్లు చేసారు. ఓటీపీలు కొట్టండి, కార్డులు చేయించండి, ఇది సభ్యత్వం కార్డులు చేయించండి, ఓటీపీలు కొట్టండి, ఇంటింటికి ఓట్లు ఏమని తిరగండి, మన పార్టీ 2 సంవత్సరాలు 2 సార్లు ఓడిపోయింది అని చాలా చెప్పారు. చాలా చేసాం. కానీ పార్టీ నగ్గిన తర్వాత మా ఫోన్ నెంబర్లు లేవు, మేము గుర్తులేము. వైసీపీ వాళ్ళకి పనిచేస్తున్నారు, వైసీపీ వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. వైసీపీలో నుంచి ఏ పార్టీ నగ్గితే ఆ పార్టీలో ఉండి వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు. వాళ్ళకే రాజ్యంగా ఉందండి. అసలు ఏ పార్టీకి ఏ ఎండగా కొడుకు అంటారు చూసారా, వాళ్ళకే. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అసలు ఎంత కష్టపడినోడికి ఏమీ విలువ లేకుండా చేయటం అండి. అసలు కార్యకర్తకి ఇంత ద్రోహమా, నీ ఎంత పరిపాలన, కమిటీలు అసలు చెప్పకుండా వేసేయటమా. కమిటీలు అసలు మన పేర్లు జెండా పెట్టుకున్న వాడికి కమిటీలో నెంబర్లు ఇచ్చారండి. అసలు ఒకసారి తెలుసుకోండి. ఒకసారి ఇప్పుడున్న కమిటీలో ఎవరి పార్టీ మాకు చెప్పండి. మాకు పదవులు ఒకలేదు. ఇప్పుడు పార్టీ మీరు కమిటీలు వేసారు 2-3 కమిటీలు. ఆ కమిటీ వాళ్ళు ఏ పార్టీ మాకు వాళ్ళ పేర్లు మాకు తెలుసు. వాళ్ళు ఏ పార్టీలో చేశారో, ఏ ఎమ్మెల్యే ఓడిపోవాలని చెప్పేసి పందాలు కూడా వేసుకున్నారో. పందాలు వేసిన వాళ్ళు కూడా ఇవాళ మన పార్టీకి వచ్చి పదవులు తీసుకున్నారు. మరి ఎంత దారుణం ఉండదు. మేము 15 సంవత్సరాల మంది చూస్తున్నాం. ఇవాళ నగ్గి మాకు ఏదో ఇచ్చండి అని పార్టీ అంటే ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు వాల్యూ లేదా, ఊర్లో పంచాయతీకి వెళ్తే కార్యకర్త వాల్యూ లేదా, ఆ పెద్దలు తీసారండి, ఈ పెద్దలు తీసారండి అని చెప్తున్నారు. ఎంత దారుణం. మేము మా సొంత పనికి దేనికి వెళ్ళాం. ఎవరైనా కానీ మీరు పార్టీలో ఉన్నారండి, మాకు ఈ పని చేసి పెట్టండి అంటే వెళ్ళి అడిగితే మాకు ఎవడో నాదులు లేడు, చెప్పి నాదులు లేడు. ఎవరో వాళ్ళు తీసిరండి, వీళ్ళు తీసిరండి అని చెప్తున్నారు. ఎంత దారుణం. పార్టీకి ఎలక్షన్ తిరిగినప్పుడేమో ఓటు అడిగి ఇంటింటికి తిరుగుతూ మేము. ఇప్పుడు పార్టీలోకి చేరిన వాళ్ళేమో మీ పార్టీ ఏమో నాకు చేసి మా పార్టీ పందెం కాసుకోండి అని పందాలు కాసిన వాళ్ళు వాళ్ళు ఇవాళ వాళ్ళకి పదవులు ఉన్నాయి. ఓటర్లు ఏమో మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఇవాళ ఓట్లు ఏమన్నారు, ఇంటింటికి 20 సార్లు తిరిగారు, మాకేం జరుగుతలేదు, లేకపోతే మాకు రేషన్ రాలేదు, మాకు అది రాలేదు, లేకపోతే పోలీస్ స్టేషన్ కూడా చిన్న పని ఉంది అంటే మేము మళ్ళీ మాకేమీ లేక మేము ఇంకో నాయకుని తీసుకెళ్ళి చేయించుకోవాలి చెప్తుంది. అది మా పార్టీ. మమ్మల్ని గౌరవించరా. ఎంత దారుణం అండి. కార్యకర్తగా మా ఊరే కదండి, ప్రతి ఊరునండి. ఈ మధ్య ఇదే పని మీద సర్వే చేస్తున్నాం. ప్రతి గ్రామంలో చాలా వ్యతిరేకత ఉంది. మండలాన్ని పాడు చేయకండి. మీకు విన్నపించుకుంటున్నాం, మండలాన్ని పాడు చేయకండి. ఓకే, ఉంటామండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టీవీ 9 M